అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లు తెలుసుకుంటారు. మరియు ఒక స్త్రీ రహస్య శత్రు మీకు ఇప్పటి వరకు కలిగిన హాని, ఆ శత్రు నుంచి అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అప్రమత్తంగా ఉండండి, సహకారాన్ని కొనసాగించండి, స్వేచ్ఛగా ముందుకు నడవండి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు చేసిన ప్రతి పనులు కూడా మెప్పును పొందగలుగుతారు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. దీంతో పాటు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఇక ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మెప్పును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. పని చేయడానికి ఇది మంచి సమయము. బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు హార్డ్ వర్క్ తోటి అన్ని పనులు చేస్తారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైన దాహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చి ప్రయత్నాలు అయితే చేయకండి. నాయకత్వ సామర్థ్యం మీలో పెరిగిపోతుంది. ఇక ఈ రోజు రాశి పనిలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇక అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు ఏమన్నా ఆగిపోయి ఉంటే ఆ పనులు కూడా జరిగిపోతాయి. బ్యాంకు రుణాల కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రమే కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యా రంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేసిన సమయంగా ఉంటుంది. గౌరవం అనేది మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం పేదలకు అన్నదానము చేయట కారణంగా, బట్టలను దానం చేయట కారణంగా మంచి గౌరవం కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత అయితే ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు. ఆగిపోయిన పనులేమన్నా ఉన్నా కూడా పూర్తి చేయగలుగుతారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కలుస్తారు. ఇక ఈ రోజు రాశివారి మనసుకు ఇబ్బందులు అయితే తొలగించబడతాయి. పని పెరిగిపోతుంది. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరతనం విడిచిపెట్టడం అనేది సాధ్యమవుతుంది. ఇక వృధా చేసిన చర్చలు నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు. మీ ఖర్చులు పెరుగుతాయి. పనిలో బిసిగ్గా ఉంటారు. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఇక ఈ రోజు ఆరోగ్యం మెరుగవుతుంది. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రైవేటు విషయాల్లో లోపికగా ఉంటారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో మాత్రమే ముందుకు సాగండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం వల్ల బాధ్యతలు కూడా పెరిగిపోతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో మాత్రమే పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. గందరగోళ వ్యవస్థ నుండి బయటకు రావాలి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలున్నాయి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఇక ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది. ఈ రోజు రాశులకు విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. మంచిగా శ్రమించి మంచి ఫలితాలను అయితే రాబట్టుకోగలుగుతారు. ఈ రోజు రాశివారు చేసిన ప్రతి పనిలో మెప్పును పొందే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. అన్ని పనుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. శత్రుల నుండి హాని కలగకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు రాశివారు మాత్రము ఎక్కువగా మరి చూసినట్లయితే కనుక
మరి హాని కలగకుండా ఉండాలంటే ఒక నల్ల పసుపు కొమ్మును మీరు ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మూట కట్టేసి దానిని మీ దగ్గర సమీపంలో ఉంచుకోవాలి. ఇలా చేసినట్లయితే కనుక మీకు శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా అయితే రోజు ఉంటుంది. నెగిటివిటీ అనేది మీకు దరిచేరదు. ఇక అంతా కూడా పాజిటివిటీ మాత్రమే మీకు దరిచేరుతుంది. అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి. అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఎంతైనా. లేకపోతే మీ కోపం కారణంగా గొడవలు పెద్దదిగా అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ రోజు కోపాన్ని అయితే మీరు తప్పకుండా నియంత్రించుకోవాలి. ఓర్పుగా పనులు చేయాలి. లక్కీ సంఖ్య 7, లక్కీ కలర్ ఆకాశ నీలం. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.